వెల్కమ్ బ్యాక్ టు టెంప్టింగ్ బౌల్స్, ఇండియాస్ టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్. నేను మీ సిరి సంతోష్. టెంప్టింగ్ బౌల్స్ లో ఈ రోజు స్పెషల్ రెసిపీ దప్పలం. ఇది మనకు తరతరాల నుండి వస్తున్నటువంటి తెలుగింటి పాతకాలపు వంట. రుచి చూస్తే వట్టి పులిసే తినేస్తారు, అంత బాగుంటుంది. మా ఇంట్లో తెలుగింటి పండుగలన్నిటికీ ముద్దపప్పు, దప్పలం తప్పనిసరిగా చేస్తాం. ఈ దప్పలం చేయకపోతే ఆ రోజు పండుగ భోజనం అస్సలు తృప్తిగానే అనిపించదు. వేడివేడి అన్నంలో ముద్దపప్పు, కమ్మటి కాచిన నెయ్యి, ఈ దప్పలం కలిపి తినండి, అది అసలైన పండుగ రోజు. మరి రెసిపీ స్టార్ట్ చేసేద్దామా? ఫస్ట్ కడాయిలో 4 టీ స్పూన్ల ఆయిల్ హీట్ చేసుకొని ఇందులో 2 టీ స్పూన్ల ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ మెంతులు, 1 టీ స్పూన్ మినప్పప్పు వేసి ఆవాలు చిటపటమన్న తర్వాత కొద్దిగా కరివేపాకు, 3 ఎండుమిరపకాయలు, 1 టీ స్పూన్ ఇంగువ వేసి 1 నిమిషం పాటు ఈ తాలింపుని చక్కగా వేగనివ్వండి. తాలింపు వేగిన తర్వాత ఇందులో 4-5 పచ్చిమిర్చి చీలికలు, 2 మీడియం సైజు ఉల్లిపాయ తరుగు వేసి వీటిని కూడా కొద్దిగా వేగనివ్వండి. ఇలా ఉల్లిపాయ ముక్కలు కూడా వేగిన తర్వాత ఇందులో 1 కప్పు టొమాటో ముక్కలు, 1 కప్పు గుమ్మడికాయ ముక్కలు ఇలా చెక్కు తీయకుండా వేసుకోవాలి, 1 కప్పు కంద ముక్కలు, 1 కప్పు చిలకడదుంప ముక్కలు, 1 కప్పు సొరకాయ ముక్కలు, 1 కప్పు బెండకాయ ముక్కలు, 4 ములక్కాయ ముక్కలు, అరటికాయ ముక్కలు. ఇవి తోటకూర కాడలండి, అంటే తోటకూర మొక్క యొక్క స్టెమ్ మొదలు వరకు ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఇది మా పెరట్లోని మొక్క, మీకు అవైలబుల్ లేకపోతే వదిలేసేయండి. నెక్స్ట్ 1 కప్పు వంకాయ ముక్కలు, 1 కప్పు పచ్చి కొబ్బరి ముక్కలు ఇలా సన్నని చీలికల్లా కట్ చేసి వేసుకోండి. నెక్స్ట్ 3 టీ స్పూన్ల ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్ల కారం వేసి మొత్తం ఒకసారి బాగా కలిపి మూత పెట్టి ఒక 4 నిమిషాలు అలా మగ్గనివ్వండి. ఇందులో నేను వేసిన వెజిటబుల్స్ అన్నీ కూడా మ్యాండేటరీ అండి, తోటకూర కాడలతో సహా. ఇవన్నీ ఉంటేనే అది దప్పలం. ఇంకా కావాలంటే ఇందులో క్యారెట్ కూడా వేసుకోవచ్చు. నాలుగు నిమిషాల తర్వాత ఒకసారి కలిపి ఒక పెద్ద సైజు నిమ్మకాయంత చింతపండు నుంచి తీసిన రసం ఒక 3 కప్పులు నీళ్లతో నలిపి వేసుకోండి. ఒకసారి మొత్తం బాగా కలిపి మూత పెట్టి 15 నుండి 20 నిమిషాలు మీడియం ఫ్లేమ్ లో కుక్ చేసుకోండి. మీకు ఇంకా ఫాస్ట్ గా కుక్ అవ్వాలంటే చింతపండు పులుసు పోసాక కుక్కర్ లో 1 విజిల్ రానిస్తే సరిపోతుంది. 20 నిమిషాల తర్వాత కంద ముక్కని ఒకసారి ఇలా కట్ చేసి చూడండి. ఈ దుంప మెత్తగా ఉడికితే చాలు, మిగిలిన వెజిటబుల్స్ అన్ని ఉడికిపోయినట్టే. ఇలా వెజిటబుల్స్ అన్ని ఉడికిన తర్వాత ఇందులో ఒక 1/2 కప్పు బెల్లం, 1 టీ స్పూన్ పంచదార వేసి బాగా కలిపి మూత పెట్టి మరో 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్ లో కుక్ చేసుకోండి. 5 నిమిషాల తర్వాత ఫైనల్ గా సన్నగా తరిగిన కొత్తిమీరని చల్లి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇంతేనండి, దప్పలం పులుసు రెడీ అయిపోయింది. ఇది మా ఇంటి స్టైల్ దప్పలం పులుసు. ఇది పల్చగా ఉండదండి, ఇలా దగ్గరికి చిక్కగా ఉంటేనే బాగుంటుంది. టేస్ట్ మాత్రం ఎక్సలెంట్ గా ఉంటుంది. మరి ఈ దప్పలం మీకు కూడా నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేసి పండుగ భోజనాన్ని మీ కుటుంబ సభ్యులతో తృప్తిగా ఆరగించండి. మరి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మర్చిపోకుండా మా టెంప్టింగ్ బౌల్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. టెంప్టింగ్ బౌల్స్ ని ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ లో కూడా ఫాలో అవుతూ ఉండండి. మరో మంచి రెసిపీతో రేపు మార్నింగ్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఈట్ హెల్దీ, స్టే హెల్దీ.